సునీల్ అహుజా, ఆశిష్ అహుజాపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో ఫిర్యాదు చేశారు భారతీ బిల్డర్స్ ప్రతినిధులు. సునీల్ అహుజాపై కొద్ది రోజుల క్రితమే మోకిలా పిఎస్ లో కేసు నమోదైంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో హవాలా ఆపరేషన్స్ నడిపినట్టు సునీల్ అహుజాపై ఆరోపణలున్నాయి. అనేక మంది బాధితుల దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకుని బెదిరింపులకు పాల్పడినట్టు సునీల్ అహుజాపై ఆరోపణలున్నాయి. ఇప్పటికే సునీల్ అహుజాపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సునీల్ అహుజా, ఆశిష్ అహుజా పరారీలో ఉన్నారు. ఇక సునీల్ అహుజా, ఆశిష్ అహుజాపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో ఫిర్యాదు చేశారు భారతీ బిల్డర్స్ ప్రతినిధులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సునీల్ కుమార్ అహుజా ఫైనాన్షియల్ ఫ్రాడ్ పైన మరో కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. భారతీ బిల్డర్స్ సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే భారతీ బిల్డర్కి సంబంధించినటువంటి భూములు కొంపల్లిలో ఉన్నటువంటి 6.5 ఎకరాలు, బానూరులో ఉన్నటువంటి 7 ఎకరాలు, మొత్తం 13.5 ఎకరాల భూమిని సునీల్ కుమార్ అహుజా వద్ద జీపీఏ చేసి దాదాపు 49 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అందుకు గాను 105 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించారు. అయితే తిరిగి చెల్లించే క్రమంలో కొంత హవాలా ద్వారా చెల్లింపులు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈఓడబ్ల్యూ వాళ్ళకి ఇచ్చిన భారతీ బిల్డర్స్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో కూడా క్లియర్గా 49 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంటే 105 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాం, కానీ తమ భూములను తిరిగి సునీల్ కుమార్ అహుజా ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. గతంలో కూడా అనేక మంది బాధితులు సునీల్ కుమార్ అహుజా మీద ఫిర్యాదు చేశారు. మోకిలా పోలీస్ స్టేషన్లో కూడా తాజాగా కేసు నమోదైంది. అయితే ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఇచ్చిన ఫిర్యాదులో ఇప్పుడు భారతీ బిల్డర్స్ వాళ్ళు కొన్ని కీలక అంశాలు కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఇదివరకే వీరిపైన సిసిఎస్లో కేసు నమోదైంది. భారతీ బిల్డర్స్ ఫ్రీలాన్స్ పేరుతో మోసాలు చేశారు. దాదాపు 700 మంది కస్టమర్లని ఫ్రీలాన్స్ పేరుతో లక్షలాది కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడేందుకు కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భారతీ బిల్డర్స్ సంబంధించినటువంటి ఎండి శివరామకృష్ణతో పాటుగా మరో 2 అరెస్ట్ అయ్యారు. కానీ ఈ కేసులో A4గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అహుజాని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయలేదన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి తాజాగా ఈఓడబ్ల్యూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే సునీల్ కుమార్ అహుజాతో పాటుగా ఆశిష్ కుమార్ అహుజా అనేక దారుణాలు, అనేక బెదిరింపులకు పాల్పడ్డారు. అనేక వందలాది మంది నుంచి అప్పుగా తీసుకున్నటువంటి డబ్బు తిరిగి చెల్లించినప్పటికీ కూడా ల్యాండ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులనే టార్గెట్గా చేస్తూ ఈ విధంగా దారుణంగా మోసాలు చేశారన్న అంశాలు కూడా వాళ్ళు ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. భారతీ బిల్డర్స్ ఎండి శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే సునీల్ కుమార్ అహుజా పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏపీ సిట్ విచారణ చేస్తున్నటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా హవాలా ద్వారా భారీగా నిధులు మళ్లింపు చేసినట్టు కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న తాజాగా హైదరాబాద్ లో సిట్ బృందం ఫామ్ హౌస్ లో చేసిన సోదాల్లో 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే భారీ హవాలా రాకెట్ నిర్వహించే సునీల్ కుమార్ అహుజా మరి ఈ సిట్ ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారా అనేది కూడా పోలీసులు తేల్చున్నారు. తాజాగా భారతీ బిల్డర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో అనేక మందిని మోసం చేసినటువంటి సునీల్ కుమార్ అహుజా పైన చర్యలు తీసుకోవాలి, మా 13 ఎకరాల భూమిని తిరిగి ఇస్తే 700 మంది కస్టమర్లకు న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే కూడా భారతీ బిల్డర్స్ చెప్తున్న పరిస్థితి. మరి భారతీ బిల్డర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి. సునీల్ కుమార్ అహుజా తండ్రి కొడుకులు ఆశిష్ కుమార్ అహుజా ఇద్దరు కలిసి వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు అప్పులుగా ఇచ్చి ల్యాండ్స్ కాజేసినట్లుగా కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ డబ్బును హవాలా ద్వారా తీసుకొని విదేశాలకు తరలించినట్లుగా కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఎకనామికల్ అఫెన్స్ వింగ్ పోలీసులు సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ కుమార్ అహుజాలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 10ల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ కుమార్ అహుజాలు పరారీ ఉన్న నేపథ్యంలో మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. తమ భూములు తమకిస్తే భారతీ బిల్డర్స్ సంబంధించినటువంటి 700 మంది కస్టమర్లకు కొంపల్లి, బానూరులో ఉన్నటువంటి ల్యాండ్లో నిర్మాణాలు చేపట్టి వాళ్ళందరికీ న్యాయం చేస్తామంటూ కూడా వాళ్ళు భారతీ బిల్డర్స్ ఫిర్యాదులో కోరుకారు. మరి పోలీసులు సునీల్ కుమార్ అహుజా పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రేఖ సాగర్, అయితే సునీల్ అహుజా అదేవిధంగా ఆశిష్ అహుజా వీరిపైన అనేక కంప్లైంట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి వీరిద్దరిని పట్టుకోవడానికి అసలు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఇస్రేక ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కూడా సునీల్ కుమార్ అవుజా, ఆశిష్ కుమార్ అవుజా వాళ్ళు ల్యాండ్లోకి ఏదైతే అప్పులుగా ఇచ్చి తిరిగి డబ్బు చెల్లించినా కూడా ఆయా ల్యాండ్లోకి నేరుగా వెళ్ళి బాధితులను బెదిరించి అక్కడి నుంచి పంపించి తమ బోర్డులు పెట్టుకున్నటువంటి వీడియోలు కూడా విడుదలయ్యాయి. బాధితులు కూడా అనేక మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోయిన కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికైనా ఈఓడబ్ల్యూ పోలీసులు, ఎందుకంటే కోట్లాది రూపాయల మోసాలు చేస్తూ వందల కోట్ల రూపాయల భూములను కాజేస్తున్నారు. ఆ భూములను జీపీఏ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని తిరిగి అప్పులు చెల్లించినప్పటికీ కూడా, ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా భారతీ బిల్డర్స్ వారు తీసుకున్న 49 కోట్లకు రెట్టింపు 105 కోట్ల రూపాయలు చెల్లించామని వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. రెట్టింపు డబ్బులు చెల్లించినా కూడా ఆ భూములను తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడు. తమ భూములు తాము అడిగితే గన్ను పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నాడు, తమని వివిధ రకాల వేధిస్తున్నాడు అంటూ కూడా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సైబరాబాద్ పోలీసులు సునీల్ కుమార్ అవుజా పైన చర్యలు తీసుకొని 700 మంది కస్టమర్స్గా ఉన్నటువంటి భారతీ బిల్డర్స్కి ఎలాంటి న్యాయం చేస్తారనేది చూడాలి. గతంలో ఫిర్యాదులకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు, ఇటు భారతీ బిల్డర్సే కాదు అనేక మంది బాధితులు, మోకిలాలో ఫిర్యాదు చేసినటువంటి షేక్ ఫరీద్ అనే బాధితుడు, ఇంకా అనేక మంది వందలాది మంది బాధితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మరి ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి పోలీసులు ఎలా స్పందించారు, ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి సునీల్ కుమార్ అవుజా, ఆశిష్ కుమార్ అవుజాలను అదుపులోకి తీసుకుంటారా, వారి ఆస్తుల విషయంలో కూడా, ఎందుకంటే హవాలా ద్వారా పెద్ద ఎత్తున అక్రమార్జన చేయడము, ల్యాండ్లను భారీ భూములను కాజేసినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిపైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది అయితే మనం చూడాలి. రేఖ, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక సునీల్ అహూజా, ఆశిష్ అహూజాపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో ఫిర్యాదు చేశారు భారతీ బిల్డర్స్ ప్రతినిధులు. ప్రెజెంట్ అటు సునీల్ అహూజా, ఆశిష్ అహూజా మాత్రం పరారీలో ఉన్నారు. వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.